నిమజ్జన కోలాహలం కనిపిస్తోంది. హుస్సేన్ సాగర్ వద్దకు ఖైరతాబాద్ భారీ వినాయకుడు చేరుకున్నాడు. మరి కొద్దిసేపట్లో నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరింత సమాచారాన్ని కరెస్పాండెంట్ సిరిచంద్ర అందిస్తారు. సిరిచంద్ర, గణేష్ నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతోంది. మన భారీ బండనాథుని మహా శోభయాత్ర శోభయమానంగా సాగుతుంది. మనం చూడవచ్చు, చాలా దగ్గరకు వచ్చేసింది నిమజ్జనానికి సంబంధించి. మనం చాలా దగ్గరలోనే ఉన్నాం. మరికొంత సేపట్లో నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు, అన్ని కార్యక్రమాలు అవన్నీ మనం చూడవచ్చు, దగ్గర నుండి చూడవచ్చు. భారీ భారీ తాళ్లతో, ఇనుప తాళ్లతో తయారు చేసినటువంటి ఆ తాళ్లతో ఈ ప్రెసిడెంట్కి చేస్తున్నారు. గణేష్ నిమజ్జనం నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల అధికారులు ట్రాఫిక్ ని సైతం మళ్లించారు. ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గ్ లో సాధారణ వాహనాలకు ప్రవేశం లేదని ముందుగానే చెప్పడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ ని మళ్లించి చేస్తున్నారు. దీనికి సంబంధించిన నిమజ్జన రోడ్లో ప్రజలకు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని కూడా ముందుగా పోలీసులు చెప్పారు. మనం చూడవచ్చు. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే 2.50 లక్షల కెమెరాలతో పాటు నిమజ్జనం కోసం హుస్సేన్ సాగర్ ఇతర చెరువుల వద్ద కూడా ప్రత్యేకంగా శక్తివంతమైన 450 కెమెరాలు ఏర్పాటు చేసి నిమజ్జన కార్యక్రమంలో ఏర్పాటు చేశారు. మొత్తంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇప్పుడు మొత్తంగా 3500 కెమెరాలతో పాటుగా ఫ్రెష్ గా మరొక 350 కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. దీంతో ఎక్కడి నుంచి వేరే ప్రాంతాల నుంచి వచ్చే చోట్ల కూడా ఇప్పటికే రూట్ మ్యాప్లను సిద్ధం చేశారు అధికారులు. మనం చూడవచ్చు, రోడ్డు మొత్తం అన్ని మార్గాలు కూడా ఈ హుస్సేన్ సాగర్ వైపు అన్నట్లుగా మొత్తం జనాన్ని చూస్తే అర్థమవుతుంది. ఎక్కడికక్కడ జనం ఈ మహాశోభయాత్రను తిలకించడానికి తరలి వస్తున్నారు. హుస్సేన్ సాగర్ వైపు అన్ని దారులు అన్నట్టుగా తరలి వస్తున్నారు. మనం చూడవచ్చు, డీసీపీ మహేందర్ రెడ్డి ఇప్పటికే చాలా సూచనలు చేశారు. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలి, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గతంలో జరిగిన పొరపాటును మళ్లీ పునరావృతం కాకుండా కూడా అధికారులు చర్యలు చేపట్టారు. మనం చూడవచ్చు, ట్రాఫిక్ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా మార్నింగ్ నుంచి ఎక్కడికక్కడ రూట్లు మళ్లించారు. సో ఈ విధంగా చేసినట్లయితే నిమజ్జనానికి సంబంధించి ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉన్నాయనే నేపథ్యంలో కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం ఏదైనా ఎక్కడికక్కడ అధికారులు కూడా ఏమేం జరుగుతుందో అనే విషయాన్ని ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల ద్వారా తెరపై చూసి అక్కడ ఒక వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తారు. అక్కడ ఏం తిరగించడానికి ఎక్కడైనా ఏ విధమైన పొరపాట్లు జరుగుతున్నాయా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి కూడా అధికారులు ఎక్కడికక్కడ ప్రతి క్షణం క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. సీసీ కెమెరాల ద్వారా వారి మార్గాలను గమనిస్తూ శోభయాత్ర ఎక్కడి వరకు సాగుతుంది, శోభయాత్ర ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయని అధికారులు కూడా ఉన్నతాధికారులు సీసీ కెమెరాల ద్వారా తెరపై చూస్తున్నారు. ఇప్పటికే నిమజ్జనం సందర్భంగా అన్ని జిల్లాలో వేలాది మంది పోలీసులతో పాటు విస్తృత ఏర్పాట్లు కూడా చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే రహదారులపై ఎటువంటి అపశుభ్రత లేకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసే విధంగా 10,000 మంది కార్మికులు సిబ్బందికి కూడా ప్రత్యేక విధులు కేటాయించామని ఇప్పటికే మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడికక్కడ చిన్న తప్పుదు కూడా లేకుండా ఎక్కడికక్కడ క్లీన్ గా ఉండేటట్టు అధికారులు నిమజ్జనం చేశారు. విగ్రహాల నిమజ్జనానికి సుమారుగా మనం 200కు పైగా క్రేన్లను ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి హుస్సేన్ సాగర్ కు తరలివచ్చే విగ్రహాలకు సంబంధించి శోభయాత్ర జరిగే 374 కిలోమీటర్ల మీద ప్రతి మార్గానికి 3 కిలోమీటర్లకు ఒక గణేష్, ప్రతి 3 కిలోమీటర్లకు ఒకసారి ఒక గణేష్ యాక్షన్ బృందం ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. మనం చూడవచ్చు, శోభాయాత్రకు సంబంధించి ఇప్పటికే గణేష్ ఇదే అతి పెద్ద క్రతువు కాబట్టి ఫస్ట్ ఈ కాల సర్ప మహాగణపతిని నిమజ్జనం చేస్తే ఆల్మోస్ట్ సగం పని అయిపోతుందన్న నేపథ్యంలో అధికారులు మొదటగా ఈ నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. మనం చూడవచ్చు, ఎక్కడికక్కడ అధికారులు మనం గణేష్ యాక్షన్ కమిటీ కానీ పోలీస్ అధికారులు కానీ ఫస్ట్ ఈ భారీ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ వారికి మా ధన్యవాదాలు. మహేష్ యాదవ్ గారు వారికి కూడా మా ధన్యవాదాలు. 3 గంటల దాకా మెలుకున్నాం. ఏం చేస్తున్నాం? హైదరాబాద్ లో ఉన్నటువంటి భారీ జననాలు గత 64 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఈ హైదరాబాద్ లో ఒక ప్రత్యేక స్థానం గణేష్ ఉత్సవాలు ఉందండి. జనపద గణేష్ ఉందని చెప్పాలి. ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ భారీ జననాలు ఉత్సవాలు అనేవి నిర్వహిస్తుంటారు. అంటే ఈ 11 రోజుల పాటు నిర్వహించినటువంటి ఉత్సవాల్లో కాకుండా అంటే కొంతమంది అయితే భారీ జననాథుని చూడడానికి వెళ్ళలేనటువంటి వారు, వెళ్ళినటువంటి వారు కూడా ఈ ఉత్సవానికి సంబంధించి చాలా ఆసక్తి చూసుకుంటారు. ఎందుకంటే ఇది ఒక ఘనమైన కార్యక్రమంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే యూత్ చిన్న పెద్ద
తేడా లేకుండా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు. ప్రస్తుతం మనం భారీ గణనాథ నిమజ్జనం చేసే ప్రాంతమైనటువంటి ట్రైన్ నెంబర్ 6 దగ్గర ఉన్నాము. ఇక్కడ కొంతమంది యూత్ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు, ఎలా ఉంది అని చెప్పేసి. హలో, హాయ్, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏంటి మీ ఏంటో వచ్చారు, ఏం చేస్తున్నారు సేవా కార్యక్రమం? ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు? 6 years నుంచి. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా గణేష్ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? చూసినాం కదా, చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎవరికి వాళ్ళు ఈ ఉత్సవాల్లో మనం చూడవచ్చు. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఇయర్ చూడకపోతే నెక్స్ట్ ఇయర్ చూస్తాం. ఏ ఇయర్ చూసినా ఏంటి ఏడు కొత్త అన్నటువంటి ఒక ఫీలింగ్ వాళ్ళలో కలుస్తుంది. మరికొంతమంది యూత్ మనతో పాటు ఉన్నారు. మాత్రం మనం చూసి ఎక్కడికి చేస్తారు, ఎలా ఉంది? హైదరాబాద్ ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు మీరు? ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా ఉంది? చూసాం కదా, చిన్న పెద్ద తేడా లేదు. ఇసుకేస్తే రాలనంత జనం మనకు కనిపిస్తున్నారు. ఎవరైతే వాళ్ళ తమ సెల్ ఫోన్లో ఈ భారీ సప్తాల పెద్ద మహాగణపతిని వాళ్ళ సెల్ ఫోన్లో స్పందిస్తూ ఉన్నారు. మనం చూడవచ్చు. ఎక్కడికక్కడ యూత్ చిన్నపిల్లలు అనే తేడా లేకుండా మొత్తం ఈ దారి పొడవునా మొత్తం జన సంద్రమైందని చెప్పుకోవచ్చు. మరికొంతమంది యూత్ మనతో పాటు ఉన్నారు. మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? ఎన్ని ఇయర్స్ నుంచి వచ్చారు? ఎలా అనిపిస్తుంది? ఎలా హ్యాపీగా ఉందా? మరి కొంచెం వాటిని ప్రయత్నం చేద్దాం. హలో, ఎక్కడి నుంచి వచ్చారు, ఏమనిపిస్తుంది? చూస్తున్నాం కదా, మరి మాటలో తెలుస్తుంది. అంటే ఓన్లీ నాట్ ఓన్లీ హైదరాబాద్ ప్రాంతంలోనే కాదు, మనం చూడవచ్చు. ఎక్కడెక్కడ సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలి వస్తూ ఉన్నారు. మనం చూడవచ్చు. ఎక్కడ ఒంగోలు, ఎక్కడ హైదరాబాద్, అంటే ఈ రోజు ఎక్కడెక్కడ సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈ నక్షత్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ నిమజ్జనానికి చూడడానికి తరలి వస్తూ ఉన్నారు. మనం చూడవచ్చు. ఎక్కడికక్కడ జన సంద్రమైందనే చెప్పుకోవచ్చు. ఇసుకేస్తే రాసినంత జనం ఈ ఒక్క మార్గంలో కనిపిస్తున్నారు. మనకు చాలా మంది ఉన్నారు. వాళ్ళ మాట్లాడారు. హలో, ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ నుంచి వచ్చారు. విజయనగరం నుంచి హైదరాబాద్ ఓన్లీ కార్తీక కనెక్షన్ చూస్తున్నారు కదా. అంటే కొంతమంది నలుగురు నుంచి వచ్చారు, కొంతమంది ఒంగోలు నుంచి వచ్చారు. ఎక్కడ విజయనగరం, ఎక్కడ హైదరాబాద్ ప్రాంతం నుంచి కూడా ఓన్లీ ఒక్క గణేష్ నవరాత్రి నిమజ్జనోత్సవాలకు మాత్రమే వచ్చారని వీళ్ళు మాటలో తెలుస్తుంది. మనం చూడవచ్చు. ఈ సప్తముఖ కాలచక్ర మహాగణపతి యొక్క వైభవాన్ని మనం కన్నులారా వీక్షించవచ్చు. భారీ పొడుగున జన సంక్షోభమైందని మనం చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా ఇసుకేస్తే రాలనంత జనం. మనం ఇక్కడ చూస్తుంటే మాటలు రావట్లేదు. ఇంకా శోభాయాత్ర ఇంకేం కావాలి దేవుడికి, అంతకంటే ఇంకా వచ్చి జనాల్లో ఉంది. అసలు ఏం మాటలు సరిపోవట్లేదని చెప్పేసి ఇంతమంది వస్తారని ఎవరు అంటే ఇంతమంది వచ్చినా కానీ పోలీసులు కూడా ఎంతో చాకచక్యంగా ఎక్కడికక్కడ చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎక్కడికక్కడ ట్రాఫిక్ నియంత్రిస్తూ చాలా చక్కగా వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు. మనం చూడవచ్చు. హైదరాబాద్ గణేష్ ప్రస్తుతం ఈ నిమజ్జన కార్యక్రమం చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అధికారులు ఫస్ట్ ఈ నిమజ్జనాన్ని చేసొస్తే ఒక పెద్ద అంటే ఇదే పెద్ద చదువు కాబట్టి ఎంతో త్వరగా ముగించాలని, అంటే ప్రతిసారి 12 గంటల వరకు ఈ నిమజ్జన కార్యక్రమం ముగించాలని చెప్పేసి ఒక టార్గెట్ గా ఏదైతే పెట్టుకున్నారో గత 3 ఏళ్ల నుంచి కూడా ఇలానే చేస్తూ వస్తున్నారు. మొదట ఒక అడుగుతో ప్రారంభమైన ఈ మహాగణనాథుడి శోభయాత్ర ఇవాళ 64వ సంవత్సరంలో అడుగుపెట్టింది. 2018లో ఉన్నటువంటి ఈ ఏడాది రూపం ఏంటంటే శ్రీ కాళచక్ర మహాగణపతి దివ్య రూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా ఇక్కడ ఎదుర్కొస్తున్నారు. అంటే ఈ 11 రోజుల పూజలు నిర్వహించి దర్శనం చేస్తున్నారు. కానీ ఇవాళ నిమజ్జనం ఏదైతే జరుగుతుందో దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. ఇది తప్పకుండా వీక్షించాలి. ఇదొక కన్నుల పండుగ అని చెప్పేసి భక్తులు కానీ జనం కానీ ఇట్లా మనం ఈ విజువల్స్ చూస్తేనే మనకు కన్నుల పండుగ కనిపిస్తుంది. ఎక్కడ చూసినా పని చూపు మేర ఇసుకేస్తే రానంత జనం ఇక్కడికి వచ్చారు. అందరూ ఇవాళ ఆదివారం కావడం, అది సుదూర
ఎందుకంటే ఒక ప్రత్యేకమైన ప్రతి ఏడు నిర్వహించినా కానీ ప్రతి ఏడు వచ్చినా కానీ వారికి ఏడు కొత్తగానే ఉంటుంది. ఏడుకి ఏడు భక్తులకు కొత్తగానే దర్శనమిస్తారు. గణపొక్క కోరిక కోరికలు తీర్చే ఆ గణనాథునికి పేరుంది కాబట్టి భక్తులు భక్తి శ్రద్ధలకి